నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ప్రసవం తర్వాత బాలింత స్త్రీలు ఎదుర్కొనే సమస్యలేంటి? ప్రసవం తర్వాత స్త్రీలలో సంభవించే మార్పులేంటి? ప్రసవం తర్వాత స్త్రీలు సాధారణ స్థాయికి రావడానికి ఎంత సమయం పడుతుంది? ప్రసవానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యలపై వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవిరెడ్డి. వారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ఈ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అనే ఏదైతే ఉందో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మహిళలకి అనేది అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందేమో, అందరికీ తెలియకపోవచ్చు. సో అది ఎలా ఉంటుంది ఆ పీరియడ్ అంతా, అసలు వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేస్తారు అంటే ఏంటి? ప్రతి మహిళ జీవితంలో కూడా ప్రెగ్నెన్సీ అనేది ఒక మైల్ రాయి లాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటుంటారు, ప్రతి ప్రెగ్నెన్సీ కూడా అంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక మహిళకి మళ్ళీ ఒక పునర్జన్మ లాంటిది అంటారు. ఆమె శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నొప్పులు భరించి ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది జరుగుతుంది. ఈ ఈ ప్రయత్నంలో భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి, అన్ని విధాలుగా మంచిగా ఉండాలి అనేసి అవసరమైన ఫుడ్ పెట్టడం కానీ, లేకపోతే వారికి అవసరమైన రెస్ట్ ఇవ్వటం కానీ, మెడికేషన్ కానీ, డాక్టర్స్ చెకప్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఒక్కసారి ఈ కాన్పు అనేది అయిపోయిన తర్వాత అందరి ఫోకస్ బేబీ మీదకి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిని మర్చిపోతారు. కానీ తల్లికి కూడా ఈ సమయంలో ఎన్నో మార్పులు అనేవి జరుగుతుంటాయి. తన హెల్త్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలనేది గమనించదగిన విషయము. ఈ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అనేది కాన్పు తర్వాత ఒక 6 వారాల వరకు మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాము. ఈ సమయంలో చాలా హార్మోనల్ చేంజెస్ జరగటం కానీ, తర్వాత వాళ్ళు ఎన్నో కొత్త విషయాలు లైక్ న్యూబార్న్ బేబీకి ఫీడింగ్ ఆస్పెక్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఆ నొప్పులు అనేవి, ఈ కాన్పు నొప్పులు భరించడం తర్వాత చిన్న కట్స్ ఇస్తాం లైక్ ఎపిసియోటమీ అనేసి. ఒకవేళ సిజేరియన్ జరిగినట్టయితే ఆ కుట్లు కానీ వాటికి సంబంధించిన నొప్పి, అలాగే గర్భసంచి కూడా మనకు కాన్పు తర్వాత ఈ బ్లీడింగ్ ప్రాసెస్ తగ్గించడానికి ష్రింక్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఆఫ్టర్ పెయిన్స్ అంటాము. ఇట్లా రకరకాల కొత్త సమస్యలతో వాళ్ళు బాధపడుతుంటారు. సో వీటన్నిటినీ కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు కొనసాగుతుండాలి. నార్మల్ డెలివరీ అయినప్పటికీ, సిజేరియన్ అయినప్పటికీ కూడా రెండిట్లోనూ వన్స్ మహిళలు ప్రసవం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అంటే డేస్ టైంలోనే రికవరీ అయిపోయి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఇంకా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి టైంలో ఎవరూ కూడా ఆలోచించరు వీళ్ళకి ఎటువంటి కేర్ అవసరం అనే దాని గురించి. సో అసలు వాళ్ళకి అనుభవించే ఆ పెయిన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి కేర్ అవసరం అంటారు? నార్మల్ డెలివరీ అయినా కూడా, సిజేరియన్ అయినా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇద్దరి విషయంలో ఒకటేలాగా ఉంటాయి. అంటే మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు కానీ, లైక్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ లైక్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, ఆకుకూరలు, పండ్లు, అవసరమైన 2 to 3 లీటర్స్ కనీసం వాటర్ తాగటం కానీ, మంచిగా మిల్క్ తాగటము, ఇలాంటి ఫుడ్ ఆస్పెక్ట్స్ కానీ, అంతేకాకుండా వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ బ్లీడింగ్ అవడం అనేది జరుగుతుంటుంది. అది మనకు నార్మల్ పీరియడ్స్ లాగా ఒక 5 డేస్తో ఎప్పుడు కూడా స్టాప్ అవ్వదు. అది ఒక్కొక్క మహిళకి ఒకలాగా ఉండొచ్చు. మనము 6 వారాల వరకు ఈ బ్లీడింగ్ అనేది నార్మల్ అని చెప్తాము. కానీ ఒక వారం వరకు కొంత బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఆ తర్వాత నిదానంగా ఈ బ్లీడింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఈ టైంలో వీళ్ళు ప్యాడ్స్ వాడటము, వీటి వల్ల కొంత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ అవ్వచ్చు. సో అటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంత పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము డెలివరీ అయిన మహిళలకి బెటడిన్ లోషన్, తర్వాత కొన్ని క్రీమ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఎపిసియోటమీ వూండ్కి కూడా మనము ఆ క్రీమ్స్ అనేవి అప్లై చేస్తుండాలి. అలాగే సిజేరియన్ అయితే పొట్ట మీద ఒక 10 సెంటీమీటర్స్ కట్టు ఉంటుంది, దానికి కూడా మనము అవసరమైన యాంటీబయాటిక్ పౌడర్స్ ఇవ్వటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా వాళ్ళు అవసరమైన కేర్ అనేది తీసుకుంటుండాలి. అంతేకాకుండా
ఈ కట్స్ వల్ల వాళ్ళకు నొప్పి అనేది కూడా కామన్గా చూస్తుంటాం మనము. దానికి అవసరమైన పెయిన్ కిల్లర్స్ అనేవి టైం టు టైం వేసుకుంటుండాలి. అలాగే యాంటీబయాటిక్స్, తర్వాత మనము డెలివరీ అయిన మహిళలందరికీ కూడా 3 నెలల వరకు కంపల్సరీ ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అంతేకాకుండా కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నట్టయితే ఎన్ని రోజులు పాలిస్తే అన్ని రోజులు కూడా మనం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు కాల్షియం తప్పకుండా వేసుకుంటుండాలి. ఓకే. అయితే ఇది ఆడవాళ్ళు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా లైఫ్లో ఫేస్ చేయాల్సిందే కనటం అనేది అని కామన్గా అనేస్తూ ఉంటారు. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ లైఫ్ రెగ్యులర్ పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏం చేస్తారో అవన్నీ చేయాల్సిందే. వాళ్ళకి ఒక పర్సనల్ కేర్ అనేది అవసరం అనే విషయాన్ని కూడా ఎవరు గుర్తించరు. ఈ అవేర్నెస్ గురించి ఏం చెప్తారు? సో కాన్పైన తర్వాత మహిళకు కంపల్సరీ ఒక రెస్ట్ అనేది కనీసం 6 వారాల వరకు చాలా అవసరం. ఎందుకంటే తనకు బిడ్డని చూసుకోవటానికే తన టైం చాలా వరకు అయిపోతుంటుంది. ప్రతి 2 గంటలకి ఫీడింగ్ ఇస్తుండాలి బేబీకి. అలాగే రాత్రిపూట చంటి బిడ్డలు పడుకోరు, అస్తమానం మేల్కొని ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్ స్లీప్ అనేది కూడా ఉండదు. అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన పెయిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ఇంకా ఇతర బాధ్యతలు లైక్ ఇంట్లో వంటలు చేయటం కానీ, ఇంట్లో అదర్ థింగ్స్ చూసుకోవటం కానీ కొంతవరకు వీళ్ళకు స్ట్రెస్ యాడ్ అవుతుంది. సో హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టెండర్ లవ్వింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. తను రికవర్ అవ్వాలంటే అందరి సహాయం కూడా ఉంటేనే తను హ్యాపీగా రికవర్ అవుతుంది. లేదంటే ఈ స్ట్రెస్ వల్ల తనకి ప్రెగ్నెన్సీలోనే కాదు, డెలివరీ అయ్యాక కూడా కొన్ని రకమైన మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని కూడా అంటున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు దీని గురించి. ఒకప్పుడు అంత దీని గురించి ఎవరు మాట్లాడలేదు. డిప్రెషన్ ఫేజ్ అనేది ఉంటుంది అనేది కూడా తెలియదు ఎవరికి కూడా. ఏమంటారు దీని మీద? మీరు కరెక్ట్గా చెప్తున్నారు. ఒకప్పట్లో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషను ఇవన్నీ అంత మనం వినేవాళ్ళం కాదు. ఎందుకంటే మన పెద్దల కాలంలో చూసినట్టయితే అన్ని కంబైన్డ్ ఫ్యామిలీస్, అంటే ఇంట్లో ఒక 10-20 మంది ఉంటారు. ఒకళ్ళు వంట చూసుకుంటారు, ఒకళ్ళు వీళ్ళకి టైంకి ఫుడ్ పెడతారు, ఒకళ్ళు బేబీని చూసుకుంటారు. ఇట్లా వాళ్ళకి చాలా సపోర్ట్ ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఏదర్ వైఫ్ హస్బెండ్ కొంతవరకు నానీస్ మీద డిపెండ్ అవ్వడము, ప్రాపర్ సపోర్ట్ లేకపోవటం వల్ల వీళ్ళకు న్యూబార్న్ బేబీ ఎలా పెంచాలి, నేను మంచిగా చూసుకుంటున్నానా లేదా, మంచిగా ఫీడింగ్ ఇస్తున్నానా లేదా, నిద్ర సరిగ్గా ఉండదు, ఒళ్ళు సహకరించదు వీక్నెస్ వల్ల, వీటన్నిటి వల్ల వాళ్ళు కోపప్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనే ఒక వర్డ్ కూడా ఉంది. సో ఇదేంటంటే కొంత మైల్డ్ వర్షన్, అంటే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంచెం డల్గా అనిపించటం కానీ, దేని మీద ఇంట్రెస్ట్ లేదు, తినాలనిపించట్లేదు, అట్లా. అది యూజువల్గా మైల్డ్, అది సర్వసాధారణంగా చాలామంది మహిళల్లో మనం చూస్తూ ఉంటాము. బట్ కొంత ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఒక 2-3 వారాలకి వాళ్ళు నార్మల్ అయిపోతారు, వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఉండవు. బట్ కొంతమంది మహిళలకు మాత్రము ఈ సిమ్టమ్స్ ఇంకా కొంచెం సివియర్గా ఉంటాయి. వాళ్ళకు బేబీని చూసుకోవటం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే తల్లికి బిడ్డను చూసుకోవడం కంటే ఇంకా వేరే హ్యాపీనెస్ ఏం ఉండదు. అలాంటిది బేబీకి ఫీడ్ ఇవ్వాలన్న ఇష్టం ఉండకపోవటము, తర్వాత నాకు జీవితం మీద హోప్ లేదు, చాలా లోగా ఫీల్ అవుతున్నాను, తినాలనిపించట్లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు, ఇంకా కొంత సివియర్ వర్షన్స్లో వీళ్ళకి సూయిసైడల్ టెండెన్సీస్ అనేవి కూడా వస్తుంటాయి. ఎందుకు ఈ జీవితము, చనిపోదాము, అలాంటి వర్షన్స్ కూడా వస్తుంటాయి. సో మనము ఈ సివియరిటీ అనేది ఏం కాదు, డెలివరీ తర్వాత నిద్ర లేక అలా అవుతుంది అని మనం కొట్టిపారేయకూడదు. సో ఎప్పుడైతే వాళ్ళు ఒక 2-3 వారాలకి నార్మల్ అవ్వకుండా ఇదే సిమ్టమ్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే మాత్రం మనం దాన్ని తప్పనిసరిగా అడ్రస్ చేయాలి. ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కొంతవరకు మనము ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వటము, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇవ్వటము, దీంతో అధిగమించవచ్చు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇవేవి వర్క్ కాకపోతే మనము అవసరమైనంత వరకు కొంత మందులు కూడా పెట్టాల్సి ఉంటుంది. సో తల్లికి బిడ్డకి క్షేమంగా ఉండే మందులే మనం సైకాట్రిస్ట్ ద్వారా ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు.
అండ్ చాలా మంది ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకోరు, మనం ఇది ఫేస్ చేస్తున్నాము, నా లోపలి బాధ ఉంది అనేది కూడా చెప్పుకోలేక, అయితే ఒక ఫ్యామిలీ డాక్టరో లేదంటే ఎవరైతే గైనిక్ దగ్గర కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళతో మాత్రమే ఓపెన్ అయ్యి చెప్పుకోగలుగుతున్నారు. అంటే ఇది ఎంత అవసరం అంటారు, ఓపెన్ అయ్యి అందరితో మాట్లాడడం అనేది? ఒక్కొక్కరి స్వభావం ఒకలాగా ఉంటుంది. కొంతమంది మామూలుగానే ఎక్స్ప్రెస్ చేయరు. కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పినా కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఇదంతా కామన్, మా రోజుల్లో కూడా ఇలా జరిగేది, బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు మీకు నిద్ర లేక స్ట్రెస్ వల్ల వీటి వల్ల అవుతుంది అనేసి వాళ్ళ చెప్పినా కూడా దాన్ని సరిగ్గా అడ్రస్ చేయరు. కాకపోతే కంపల్సరీ వాళ్ళ సిమ్టమ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తను చెప్తుంది ఇన్ని రోజులైనా తగ్గట్లేదు అంటే అది నార్మల్ కాదు, ఖచ్చితంగా మనం మన డాక్టర్ దగ్గరకు ఒకసారి తీసుకెళ్దాము, డాక్టర్ గారు తన క్వశ్చన్స్ అడిగేసి తను ఏ విధమైన సమస్య ఫేస్ చేస్తుంది అనేది డాక్టర్గా వాళ్ళు గుర్తించి సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. అదే మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇది నార్మలేలే అనేసి జబ్బు పూర్తిగా ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మనం అర్లీ స్టేజెస్లో గుర్తించి తీసుకెళ్ళినట్టయితే తన డెలివరీ చేసిన డాక్టర్ కావచ్చు, లేకపోతే సైకాలజిస్ట్ కావచ్చు, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి సునాయాసంగా పడగలుగుతారు. ఓకే, బీయింగ్ అ గైనకాలజిస్ట్, ఇప్పుడు మీరు ఇటువంటివి ఎన్నో చూస్తూ ఉండుంటారు. సో వాళ్ళు ఆ పీరియడ్లో నుండి, పోస్ట్ పార్టం పీరియడ్లో నుండి బయటకు రావడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? మీరు ఏమైనా ఎగ్జాంపుల్గా ఎవరు చూడడం? సాధారణంగా ఈ పోస్ట్ పార్టం పీరియడ్లో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అంటే చాలా మటుకు ఒక 2 నెలల వరకు వాళ్ళు నార్మల్ అయిపోతారు. అంటే ఈ ఫీడింగ్ ఆస్పెక్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి అయ్యే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, వీక్నెస్ కానీ, టైర్డ్నెస్, ఇవన్నీ కూడా ప్రాపర్ ఫుడ్ తీసుకోవటం వల్ల, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ వల్ల వాళ్ళు చాలా మటుకు అధిగమించేస్తారు. ఎవరో కొంతమంది అంటే వాళ్ళకి పర్సనల్గా కొన్ని రకాల జబ్బులు ఉండొచ్చు ఆల్రెడీ, లైక్ వెరీ హై బ్లడ్ ప్రెషర్స్, షుగర్స్ ఉండటం కానీ, లేకపోతే కాన్పులో కొన్ని రకాల ప్రాబ్లమ్స్, అధిక రక్తస్రావం అవ్వటం కానీ, వాళ్ళకు డెలివరీ టైంలో ఫిట్స్ రావటం కానీ, ఇట్లా ప్రతి మహిళకి వేరే విధంగా ఉంటాయి. అందరికీ ఒకే సమస్యలని కాదు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది కొంత డిలే కూడా అవ్వచ్చు, లైక్ 3-4 months. బట్ 6 నెలలకంతా కంపల్సరీ మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ అయిన వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఓకే, ఫిజికల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఏం చేయాలి, మెంటల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఏం చేయాలంటారు? మనం చూసుకున్నట్టయితే ఈ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, ఒక మహిళ డెలివరీ అయిన మహిళ కొంత నడుస్తూ ఉన్నారు అంటే వద్దొద్దు, నడవద్దు, నడిస్తే కుట్లు ఊడిపోతాయి, లేకపోతే వంగితే కుట్లు ఊడిపోతాయి, ఇట్లా వాళ్ళకు కొంచెము భయాన్ని అనేది కల్పిస్తూ ఉంటారు. కానీ ఒక డాక్టర్గా మేము ఇచ్చే సలహా ఏంటంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని వితిన్ 4-5 అవర్సే మనం వాకింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. వాళ్ళు లేచి మంచిగా నడవగలుగుతారు, బాత్రూమ్ వరకు వెళ్ళగలుగుతారు. అదే ఒకవేళ సిజేరియన్ అయిన మహిళ అయితే వాళ్ళు ఒక 12 అవర్స్కి లేచి వాకింగ్ అనేది చేయగలుగుతారు. సో వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ అలాంటివి వాళ్ళ ఎఫర్ట్ బట్టి, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని బట్టి ఎంతసేపు చేయగలిగితే అది ఈజీగా చేయగలుగుతారు, దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. బట్ కొన్ని స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ మాత్రం తప్పనిసరిగా 6 weeks to 2 months తర్వాతనే మనం అడ్వైస్ చేస్తాము. లైక్ సిజేరియన్ అయిన వాళ్ళైతే ఒక 2 months తర్వాత, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే 6 weeks తర్వాత అదర్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఓకే, మెంటల్ హెల్త్ అనేది ప్రతి మహిళకు కూడా ఇండివిజువల్, అంటే ప్రతి మహిళ కూడా మల్టీ టాస్కింగ్ లాగా ఉండాలి. ఇవాళ జనరేషన్లో ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఆ సొల్యూషన్ వైపు మనం వెతుక్కోవాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం ఈ మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోగలుగుతాము. ఓకే, ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఆ పెయిన్స్తో ఉంటారు, అవన్నీ ఫేస్ చేస్తూ మళ్ళీ ఈ పీరియడ్లో కూడా బయటికి రాలేక కొంత నలిగిపోతూ ఉంటారు. ఇలాంటి కేసెస్ ఎలా ఉంటాయి? సిజేరియన్ అయిన మహిళలకి కొంత ఎక్స్ట్రా కేర్ అనేది తప్పనిసరిగా అవసరమే నార్మల్ డెలివరీతో పోల్చినట్టయితే. ఎందుకంటే వాళ్ళకి పొట్ట మీద పెద్ద కట్టు ఉంటుంది, ఒక 10 centimeters కట్టు. సో వాళ్ళు వెంటనే పనులు లైక్ బరువులు ఎత్తటం కానీ, ఎక్కువ వంగి పనులు చేయటం కానీ, ఇలాంటివి వాళ్ళకు కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ వాళ్ళు కూడా ఒక 6 weeks దాటే లోపల ఆల్మోస్ట్ రికవర్ అయిపోతారు.
సో సిజేరియనే అయ్యింది, సో పని చేయకూడదు, కదలకూడదు అనేది అయితే లేదు. కానీ వాళ్ళు ఒక తల్లిగా ఫస్ట్ వాళ్ళ బిడ్డకి న్యాయం చేయాలి. టైంకి బేబీకి ఫీడింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళ సెల్ఫ్ కేర్ అంటే ప్రాపర్గా నిద్రపోవటం కానీ, మంచి ఫుడ్ తినటం కానీ, మంచిగా వాటర్ తాగటము, వాళ్ళ హెల్త్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా కూడా ఇప్పుడున్న మోడర్న్ టెక్నిక్స్ తోటి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈజీగానే రికవర్ అవుతారు ఎవరైనా కూడా. బట్ వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వర్కింగ్ విమెన్ ఉంటారు, వాళ్ళకైతే కొన్ని కంపెనీస్ అయితే లీవ్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్లో ఏంటంటే 1 month తర్వాత నుండి వాళ్ళు వెళ్ళాల్సిందే, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా ప్రాపర్ కేర్ ఏదైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఈ విషయంలో చెప్పాలంటే మనము ఒక తల్లిగా ఫస్ట్ మన బిడ్డకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో తల్లిపాలు అనేవి బిడ్డకి చాలా అవసరం. మనం మన జాబ్, మన ప్రొఫెషన్ అనేసి వెంటనే వర్క్లో జాయిన్ అయిపోవటము, ఆ స్ట్రెస్ తర్వాత ఈ బిడ్డకు సరిగ్గా ఫీడింగ్ ఇవ్వకపోవటం అనేది న్యాయం కాదు. కానీ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్లో అయితే కంపల్సరీ వర్కింగ్ మదర్స్ అందరికి కూడా 6 months వాళ్ళు మెటర్నిటీ లీవ్ అనేది ఇస్తున్నారు. బట్ అలా కాకుండా వాళ్ళ సొంత ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ తప్పనిసరి మనం చేయాల్సిందే అంటే కొంత రెస్ట్రిక్ట్ చేసుకోవాలి వాళ్ళ యాక్టివిటీ. అంటే ఎక్కువ గంటలు పని చేయకుండా, లేదంటే బేబీని వాళ్ళ దగ్గరలో ఎవరన్నా నానీని పెట్టుకుని ఉంచుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మధ్యలో వెళ్ళి బేబీకి ఫీడ్ ఇవ్వటం కానీ, లేదంటే కొన్నిసార్లు పంపింగ్ ఇంట్లో ఉన్నప్పుడు పాలు తీసేసి మనం పంప్ చేసిన పాలు స్టోర్ చేసుకుని మనం లేనప్పుడు ఇవ్వటము, ఇలాంటి మెథడ్స్ యూస్ చేసుకుని వాళ్ళు కొంత వర్క్ వరకు కూడా వెళ్ళచ్చు. బట్ ఖచ్చితంగా అట్లీస్ట్ 3 to 6 months అనేది బేబీ కేర్ విషయంలో మనం తప్పకుండా ఆ టైంని మనం స్పెండ్ చేయాలి. ఓకే, అయితే ఈ పెయిన్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇవన్నీ కామన్గా వింటున్నాం. కానీ కొంతమంది ఆఫ్టర్ ఈ డెలివరీ తర్వాత మేము లావ్ అయిపోతున్నామని కొంతమంది, లేదంటే కొంతమంది లావ్ తగ్గిపోయాము, మేము ఇంతకుముందు హెల్దీగా అనిపించాము, ఇప్పుడు ఇలా అయిపోయాము అన్న ఇలాంటివి కూడా వాళ్ళలో ఉంటున్నాయి. సో ఇదైతే చాలా మటుకు నిజం దివ్య. ఎందుకంటే కొంతమంది వస్తారు, డాక్టర్ మేము అసలు బరువే తగ్గట్లేదు, మేము డైటింగ్ చేయాలనుకుంటున్నాము, ఇలాంటి అడుగుతుంటారు. కొంతమంది అంటారు, డాక్టర్ మేము చాలా బరువు తగ్గిపోయాము, ముందున్నంత కంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయాము అంటారు. 2 versions కూడా కరెక్టే. కొంతమంది పిల్లలకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు, అంటే తల్లిపాలు మాత్రమే ఇస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ ఈ ఫీడింగ్ రూపంలో ఖర్చు అవటం వల్ల వాళ్ళకి కొంత వెయిట్ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవట్లేదు అంటే. సో అలాంటి మహిళలకి ఎవరైతే బరువు తగ్గుతున్నారో వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తాము. చూడమ్మా, నువ్వు ఖర్చు పెట్టేది ఎక్కువైంది, నువ్వు తీసుకునేది తక్కువ, కాబట్టి నువ్వు తీసుకునే డైట్ ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవాలి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకున్నట్టయితే నీకు ఈ వెయిట్ లాస్ అనేది అవ్వదు అని చెప్తాము. అలానే కొంతమంది ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాత ఒక 4-5 kgs తగ్గుంటారు, బట్ మళ్ళీ తర్వాత అది ఇంకా పెరుగుతుంటారు. అది ఎందువల్ల అంటే ఫీడింగ్ ఇస్తున్నాము అనేసి అవసరానికి మించి తినటం. సో మనకి ఎన్ని క్యాలరీస్, ఒక 600 calories ఎక్స్ట్రా అవసరం అవుతుంది ఫీడింగ్కి. అంతకు మించిన క్యాలరీస్ మనం కన్స్యూమ్ చేసినట్టయితే మన వెయిట్ అనేది పెరగటం తప్పనిసరి. ఇంతే కాకుండా నాకు డెలివరీ అయింది, నాకు సిజేరియన్ అయింది, నేను పని చేయకూడదు, నేను కదలకూడదు అనేసి యాక్టివిటీ కూడా లిమిటేషన్ అయినప్పుడు మనకు ఖర్చు పెట్టేది తక్కువ, కన్జ్యూమ్ చేసేది ఎక్కువ. సో వెయిట్ పెరగటం అనేది దానివల్ల కూడా జరుగుతుంది. సో ఏదైనా కూడా మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం బిడ్డకు పాలిస్తున్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరుగుంటారో అదంతా కూడా స్లోగా 1 సంవత్సరం కాలంలో వాళ్ళు నార్మల్కి వచ్చేస్తారు, సరైన పద్ధతి పాటించినట్టయితే. అండ్ ఇంకొంతమందిలో చూస్తూ ఉంటాం, వాళ్ళకి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నది. ఎందుకంటారు హెయిర్ ఫాల్ అనేది? ఇది ఆల్మోస్ట్ మనకు ఓపీడీకి వచ్చే డెలివరీ అయిన మహిళల్లో 99% ఈ కంప్లైంట్ అడుగుతారు మనల్ని. ఇది మనం చూసినట్టయితే ప్రెగ్నెన్సీలో మనకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అది మనకు ప్రెగ్నెన్సీలో ఈ హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఆపుతుంది. హెయిర్కి మామూలుగా గ్రోయింగ్ ఫేస్, రెస్టింగ్ ఫేస్, ఫాలింగ్ ఫేస్ 3 ఉంటాయి. బట్ ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఫాలింగ్ ఫేస్ అనేది లేకుండా
చాలా హెల్తీగా తయారవుతారు. లైక్ వాళ్ళ స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది, వాళ్ళ హెయిర్ మంచిగా హెల్తీగా ఉంటుంది. అదే డెలివరీ అయిన తర్వాత ఆ ఈస్ట్రోజన్ అనేది మొత్తం తగ్గిపోతుంది. సో ఆబ్వియస్లీ దాని ఎఫెక్ట్ వల్ల కొంత హెయిర్ ఫాల్ అనేది అవ్వటం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో బేబీ మంచిగా పెరగాలి అనేసి మంచి ఫుడ్ తింటారు ఎవరైనా కూడా. కానీ డెలివరీ తర్వాత బేబీ కేర్లో వాళ్ళ సొంత ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళు మంచిగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారా లేదా అనేది అంత గమనించుకోరు. వాళ్ళ కేర్ అనేది మర్చిపోతారు పూర్తిగా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది మనం కౌన్సిల్ చేస్తాం. ఈ హెయిర్ ఫాల్ అనేది ఇట్ ఈస్ న్యాచురల్. అది కొంతవరకు ఒక 6 months పీరియడ్ వరకు కొంత ఫాల్ అవుతుంది. బట్ గ్రాడ్యువల్గా మళ్ళీ మనకు ఒరిజినల్ హెయిర్ అనేది రావటం, అది పెరగటం అనేది జరుగుతుంది. ఈ లోపల మనం కొంత కేర్ తీసుకున్నట్టయితే ఈ హెయిర్ ఫాల్ని కొంతవరకు మనం తగ్గించగలుగుతాము. లైక్ మంచి ఫుడ్ తీసుకోవటము, వాటర్ మంచిగా తాగటము, కొన్ని సింపుల్ రెమెడీస్ లైక్ ఆయిల్ మసాజ్ కానీ, ఏదన్నా మాస్క్స్ వేసుకోవటం కానీ, ఇలాంటివి స్పాస్ చేసుకోవటము, ఇలాంటి కేర్ తీసుకున్నట్టయితే మళ్ళీ మనం మల్టీవిటమిన్స్, బయోటిన్ ఉన్న ఫుడ్స్, బయోటిన్ రిచ్ మల్టీవిటమిన్స్ ఇవన్నీ తీసుకున్నట్టయితే మనకు హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది ఉంటుంది. ఈ 9 నెలల ఈ ప్రెగ్నెన్సీ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవి, లేదంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా ప్రసవం తర్వాత ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయంటారా? కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే 2 విధాలుగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు అంటే బేబీకి ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అంత హెల్తీ లైఫ్ లేదు వాళ్ళకి ప్రెగ్నెన్సీలో అంటే వాళ్ళు వాళ్ళకున్నంత మానసిక శక్తితోటి దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయగలిగే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా చిన్న చిన్న సమస్యల్ని కూడా పెద్దగా చూస్తూ కుంగిపోయే మహిళలు కూడా ఉంటారు. 2 విధాలుగా కూడా ఉంటారు. సో కొంతమంది మహిళలు వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ సంతోషంగా నవ్వుతూ ఉంటారు. ఏం కాదు, డాక్టర్ చూసుకుంటారు, మనకంతా మంచి అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు. అలా కాకుండా కొంతమంది చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూసి నాకేమవుతుందో, బేబీకి ఏమవుతుందో అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సో 2 విధాలుగా కూడా ఉంటారు. కాకపోతే ఒకటే ఏంటంటే ప్రతి సమస్యని కూడా ఎక్కువగా ఆలోచించటము అలా చేయకుండా అది వచ్చిన విధంగా మనం తీసుకోవాలి. సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం దాని గురించి ఇంకా ఆలోచించకూడదు. ఓకే, మీరు చూసిన ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అంటే ఇలా పోస్ట్ పార్టం పీరియడ్లో డిప్రెషన్ కావచ్చు, లేదంటే వాళ్ళ పెయిన్స్ని ఎక్కువ ఫీల్ అయ్యి ఎక్కువ టైం రికవర్ అవ్వడానికి టైం పట్టినవి? చాలా మటుకు మనం ఇచ్చే కౌన్సిలింగ్ వల్ల కానీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉన్నంత వరకు చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవరో 100కో 1 or 2 పీపుల్ మాత్రమే అంత సివియర్ వర్షన్కి వెళ్తారు. వాళ్ళు కరెక్ట్ టైంకి మనం డెలివరీ తర్వాత 1 week to 2 weeksకి చెకప్కి పిలుస్తాము. సో ఈ పీరియడ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనము కనిపెట్టి కరెక్ట్ టైంకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఆ స్టేజ్ వరకు వెళ్ళరు. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి చాలా లేట్గా ఐడెంటిఫై చేసినప్పుడే ఆ సిచ్యువేషన్ వరకు వెళ్తారు. బట్ అది అంత కామన్ కాదు. కొంతవరకు మనం ఇచ్చే కౌన్సిలింగ్ కానీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటి చాలా మటుకు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్న టైంలో ఒక గైనిక్ దగ్గరే ఎవరైతే చూపించుకుంటున్నారో అక్కడికే వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇవన్నీ ప్రాబ్లమ్ చెప్పి వాళ్ళ దగ్గర నుండి కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుందా, లేదంటే ఒక ప్రాపర్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే బాగుంటుందంటారా? ఈ విషయంలో వాళ్ళు 9 నెలల నుంచి ఒక డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు ఆ డాక్టర్ని ఎంతో నమ్ముంటారు, ఒక తల్లిలాగా చూస్తారు డాక్టర్ని. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా ఫస్ట్ వాళ్ళు డెలివరీ చేసిన డాక్టర్కి చెప్పుకోవడానికే ఇష్టపడతారు. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకు డెలివరీ చేసిన డాక్టర్ మీద ఎంతో నమ్మకం ఉంటుంది. సో వాళ్ళు డెలివరీ చేసిన డాక్టర్ని కలిస్తే తను ఐడెంటిఫై చేయగలుగుతుంది తినకు చిన్న ప్రాబ్లం ఉందా, లేకపోతే తినకి ఫర్దర్ స్పెషలిస్ట్ కేర్ అవసరమా అనేది డాక్టర్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కొంతవరకు డాక్టర్ చెప్పిన మాటలతో కౌన్సిలింగ్తో తను
ఈ సమస్య నుంచి బయటికి రాగలదు అన్నప్పుడు అవసరం లేదు. బట్ తనకి సివియర్ వర్షన్ ఉంది, తను ఎంత చెప్పినా కూడా దీని నుంచి బయటికి రాలేకపోతుంది అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం స్పెషలిస్ట్కి రెఫర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అంటే ప్రసవం తర్వాత స్త్రీలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ అవసరం ఆ తర్వాత అనే విషయాల గురించి కూడా వ్యూవర్స్ అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.